பேனா வந்து ஒரு சாதாரண விஷயம் இல்லை. நம்ம அனுபவத்தை எல்லாத்தையுமே வந்து எழுத்து மூலிமா எழுதுகிற போது அந்த அறிவும் அந்த இதயமும் ஒன்று சேர்ந்து எழுதக்கூடிய அளவுக்கு அந்த காலம் எடுத்துக்கு. அந்த இதயத்தையுமே அறிவையுமே இணைக்கக்கூடிய பாலம் பேனா. మా తాతగారు కేవీ రత్నం గారు. ఆనాటి రోజుల్లో తాతగారు బంగారు పని అంటే స్వర్ణకారుడు. ఆ పని చేస్తుండగా గాంధీజీ భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు గాంధీజీ గారిని కలిసి ఒక ప్రతిమని బహుకరిస్తే గాంధీజీ ఆ ప్రతిమను చూసి ఇటువంటి కళాకారులు మన దేశమంతా ఉన్నారు, కాబట్టి మనకు ఈ సమయంలో విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాము, అటువంటి వాటిని ఏదైనా ప్రత్యామ్నాయం చూడండి అని రత్నం గారిని అడిగారు. తాతగారు ఏం తీసుకోమంటారు అని అడగగా పిన్ టు పెన్ అని గాంధీ గారు చెప్పడం జరిగింది. తాతగారికి పెన్ అనేది ఆ మాట చాలా ఇష్టంగా తీసుకొని ఓ పక్క స్వర్ణకార వృత్తి చేస్తూనే ఈ పెన్నుల యొక్క మూలాలు ఎక్కడున్నాయి, అసలు భారతదేశంలో ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు, వీటి గురించి వెతుకులాట మొదలుపెట్టారు. మరి మహాత్ములు ఆదేశించినట్టుగా కొంచెం కాలం కష్టపడి ఒక పెన్ను తయారు చేసి మహాత్ములకి అందివ్వగా జాతిపిత ఏమన్నారంటే ఆ పెన్ను చూసి ఇది ఇండియాలో తయారైందంటే భారతదేశంలో తయారైందంటే నమ్మబుద్ధి కావటం లేదు, ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్టుగా ఉంది. అనేటప్పటికీ మరలా యథావిధిగా వెనక్కి వచ్చి పనిలో నిమగ్నమై కొంత మరలా పెన్నుల్లోనే తాతగారు ముందుకు వెళ్ళడం జరుగుతాం. జేసీ కుమారప్ప గారని వారు రావటం జరిగింది, తాతగారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఒక 2 పెన్నులు వారు ఎదురుగుంటానే తయారు చేసి మహాత్ములకి అందివ్వండి అని చెప్పగా ఆ 2 పెన్నులు తీసుకొని కుమారప్ప గారు మహాత్ములకి అందివ్వడం జరిగింది. కొంతకాలం వాడి తాతగారిని అభినందిస్తూ గాంధీజీ ఒక లెటర్ అయితే పంపించారు ఆ రోజుల్లో. లెటర్లో సారాంశం ఏంటంటే, డియర్ రత్నం, ఐ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ ది ఫౌంటైన్ పెన్ యూ హ్యావ్ సెంట్ మీ త్రూ శ్రీ కుమారప్ప. ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్. ఇట్ సిమ్స్ టు బి ఏ గుడ్ సబ్స్టిట్యూట్ ఫర్ ది ఫారెన్ పెన్స్ వన్స్ సిమ్స్ ఇన్ ది బజార్. ఎంకే గాంధీ 16/7/35 వార్దా నుంచి మహాత్ములు మా తాతగారు అయినటువంటి కేవీ రత్నం గారికి అభినందిస్తూ రాసినటువంటి అభినందన పత్రం. ఎప్పుడైతే గాంధీజీ ఒక లెటర్ వచ్చింది అనగానే మరింత ఉత్సాహంగా ఈ పెన్నుల పరిశ్రమని తాతగారి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. స్వదేశీ రత్నం సన్స్ పెన్నులతో మేము తయారు చేస్తున్నటువంటి ముడి పదార్థాలు ఏదైతే ఉన్నాయో మన భారతదేశంలో విరివిరిగా దొరికేటటువంటి రా మెటీరియల్. దిస్ ఈజ్ ఎబనైట్ రాడ్స్ అండి. ఇది డిఫరెంట్ ఎంఎంలో మనకు దొరుకుతుందండి. ఇది ప్రతి టూల్ కూడా మేము ఓన్గా తయారు చేసుకొని అది ఎంత హోల్ చేసుకోవాలి, ఎట్లా షేపింగ్ రావాలి, షేపింగ్ కూడా టూల్స్ ఓన్లీ హ్యాండ్మేడ్ టూల్స్. ప్రతిరోజు చేస్తుండగానే ప్రతిదీ కూడా పిన్ పాయింట్లో అబ్జర్వేషన్ ఉంటుందండి. అది పెన్ తయారైన తర్వాత బ్యారెల్లో ఖచ్చితంగా కూర్చుంటుందా, లేదు థ్రెడ్ లాక్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఓవరాల్ చెకింగ్ అయిన తర్వాతే ఫినిషింగ్ అయిన తర్వాత కూడా పూర్తిగా ఇంక్ వేసి చెక్ చేసి సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతే ఖాతాదారులకు అందించడం జరుగుతుందండి.
ఇప్పుడు మా దగ్గర ఖరీదులో 600 రూపాయల నుంచి 4000 రూపాయలు ఖరీదులో రకరకాల సైజుల్లో పెన్ను లభ్యం అవుతున్నాయి. కానీ మీరు 600 రూపాయల పెన్ను ఖరీదు చేసినా 4000 రూపాయల పెన్ను ఖరీదు చేసినా ఒకలాగే ఉంటుందండి పనితనంలో, ఏమాత్రం తేడా ఉండదు. ఇవాళ పెన్ పర్చేజ్ చేస్తారండి, ఒక 5 ఇయర్స్ తర్వాత వస్తారు, సార్ నేను 5 ఇయర్స్ తర్వాత వచ్చి ఈ పెన్ కొన్నానండి మీ దగ్గర చాలా బాగుంది, 1 మోర్ పెన్ అని అడుగుతారు. సో మాకు అంతటి హ్యాపీ అనమాట అండి. ఇవాళకి ఆ ట్రాక్ అట్లనే ఉంది. తాతగారి పెన్నులు ఇవాళకి నా దగ్గర సర్వీసింగ్ వస్తాయండి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఆ పెన్నులు సర్వీస్ చేయడానికి. இன்றைக்கி எழுத்து அப்படிங்கிறது நாம் மை தொட்டு பேனாவில் எழுதுறதுங்கிறது ஒரு மிகப்பெரிய தவம். இன்றைக்கி கம்ப்யூட்ரு ஸ்க்ரீன் நிறையா வந்திருந்தால் கூட இந்த பேனா வந்து எந்த காலத்துக்குமே அழியாமல் நம்முடைய பாக்கெட்டில் இதயத்துக்கிட்டே இருந்துகிட்ருக்கும் அப்படிங்கிறத பதிய வைக்கிறேன்.